అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వికలాంగుల సమాజానికి మరి ప్రత్యేకంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్టాలిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కూడా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికలాంగుల సంఘాల డిమాండ్ మేరకు వికలాంగుల న్యాయబద్ధమైనటువంటి అంశమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించి ఇవాళ తమిళనాడు శాసనసభలో మరి వికలాంగులకు కూడా పంచాయతీలో మున్సిపాలిటీలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలనే విధంగా చట్టం తీసుకొచ్చి వికలాంగులకు రిజర్వేషన్ కల్పించినటువంటి గౌరవ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఈరోజు తెలంగాణ వికలాంగుల సమాజం ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే ఇవ్వనటువంటి హామీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనటువంటి హామీలు కూడా ఇవాళ నెరవేర్చి స్టాలిన్ గారు వికలాంగులకు నిజంగా చెప్పాలంటే కూడా ఒక గర్వించదగ్గ నాయకుడు, ఈ దేశానికే ఒక దిక్సూచిలాగా ఇవాళ స్టాలిన్ గారు నిలిచారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచిన నిర్ణయించే వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేస్తానని చెప్పారు. ఇంతమేటికి నూతన పింఛన్ లేక మా వికలాంగులు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి మా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వకపోవడం వల్ల ఉచిత ప్రయాణం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చట్లేదు. కానీ ఇవ్వనటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్టాలిన్ గారు డిఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ పెట్టకుండా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వంగా ఒక ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఇవాళ వికలాంగుల జాతి బిడ్డలకు ఒక గొప్ప దైవంగా మేము స్టాలిన్ గారిని భావిస్తున్నాం. స్టాలిన్ గారు మాకు దేవుడితో సమానం. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకే కాదు, ఇది ఒక దేశానికి ఒక దిక్సూచి చూపించిండు. వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ గారిని చూసి నేర్చుకోవాలి. వికలాంగుల సమాజానికి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వికలాంగుల ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ రాజ్యాధికారంలో కూడా వికలాంగుల భాగస్వామ్యం చేశారు. కాబట్టి మనం కూడా ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మన కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి మీరు ఆలోచించుకొని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6,000 రూపాయలు పింఛన్ అన్నారో ఆ హామీని అమలు చేయండి. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రంలో ఏమో వికలాంగులకు ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేస్తున్నారు. అక్కడ వికలాంగుల సమాజం యొక్క ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ మీరు ఇక్కడ మా ఓట్లతో గద్దెనెక్కి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో పిసిసి అధ్యక్షుని హోదాల్లో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు అది చేస్తాం ఇది చేస్తామని అనేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా 16 నెలల పాలన పూర్తిగా వస్తుంది, వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అనేక మంది మా వికలాంగుల సోదరులు సదరం సర్టిఫికెట్లు వచ్చి పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఇలా భర్తను కోల్పోయినటువంటి మా వితంతు సోదరులు పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఇవాళ గీతా కార్మికులు వయసు మీద పడి గీతా కార్మికుల పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వృద్ధాప్యంలో కొడుకులు చూడక మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆసరా పింఛన్ కోసం మా పెద్దమ్మలు పెద్దయ్యలు ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చలనం కలగట్లేదు. తక్షణమే రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకొని మరి మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ మా వికలాంగులందరికీ కూడా ఆత్మ బంధువు అనుకోవాలి ఇవాళ నిజంగా. ఎందుకంటే మా బాధలు తెలిసి మందకృష్ణ మాదిగ తర్వాత వికలాంగుల సమాజాన్ని ఎక్కువగా గుర్తించి ఇవాళ వికలాంగుల జాతి బిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఇంకా పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారి గురువే ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే 6,000 ఇస్తానన్నాడు. అక్కడ 6,000 రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన కట్టుబడి ఉన్నాడు. కానీ ఇవాళ నువ్వు రాజ్యాధికారం కల్పిస్తామని ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, పింఛన్ పెంచుతామన్నాడు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందికి గురి చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దూరదృష్టితో తక్షణమే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవో ప్రకారమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి పెద్దలు కొల్లూరు ఈదబాబు గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి
మున్న మధు యాదవ్ గారికి, అదేవిధంగా మండల నాయకులు నాగయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియదు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిన్ గారి నాయకత్వం, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిన్ గారి నాయకత్వం, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిన్ గారి నాయకత్వం.